भाई, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। ఏ పని చేయాలండి దాచుకొని నేను అనుభవించాలి. ఇంకొక వర్గం ప్రపంచంలో చెడంతా వెళ్ళాలని జరుగుతుంది. ఇంకొక వర్గం ఉంటుంది, లేసుకొని నేను ఏం చెయ్యాలి అనేది ఆలోచన చేసుకుంటాడు. అవునా? నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ నిద్రపోయేంత వరకు ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాడు కదా. పైగా నిన్న చేసిన దాంట్లో ఏమైనా మిగిలిపోయిందా, ఏమైనా లోపాలు ఏర్పడ్డాయా సరిదిద్దుకుంటాడు. మళ్ళీ కొత్త ప్లాన్ చేసుకుంటాడు. సాయంత్రం వరకు పనులన్నీ ఆయన హాయిగా మనం నిద్రపోతాడు. ఎవరి వల్ల మంచి జరుగుతుంది చెప్పండి? నిద్రలేసినప్పుడు చూసానికి కావాలి అనుకునే వాడి వలన లోకానికి మేలు జరుగుతుందా, లేదా చేతనైంది చెయ్యడంలో అలసత్వాన్ని పొందకూడదని రోజంతా పని చేసేవాడు వల్ల మంచి జరుగుతుందా? మన వరకు అనేవారు, అది ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారు ఉండేవారు. ఆయన వాళ్ళ ఆవిడ కలిసి వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడ విలువైన ఆస్తులు కావాలి కనిపించాయనుకోండి, ఇది స్వాధీనం చేసుకున్నాం అనేసాడు. ఆయన కూడా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా అలాగే చేశాడు. ఎక్కడ విలువైన ఆస్తులు కనిపిస్తే ఏమంటారు, అచ్చలు దొబ్బేశాడండి. అలా కాదా, అలాంటిగా వస్తూ ఉందండి. వీళ్ళ అబ్బ వాడున్నాడే హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు తెలుసా? ప్రహ్లాదుడు తినతండ్రి. వాడట వాడికి ఎంత ఆశ కలిగింది అంటే భూమి మొత్తం నాకే కావాలి అని అనుకున్నాడట. భూమిని మొత్తం చేపలాగా తెస్తే సముద్రంలో రాజేస్తున్నాడట. భూమిని ఎవరికి అంతా నాకే కావాలి. వాళ్ళ సంతానమే ముఖ్యమంత్రి గారు ఉన్నారండి, తండ్రి గారు కదా. ఈయన 1,00,000 ఎకరాలు ఓటేశాడండి, 2,00,000 ఎకరాలు ఓటేశాడు. అవునా కదా? నిజమా అబద్ధమా? తర్వాత నాన్నగారు పోయారు, కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఆ కొడుకు గారి భార్య ఉండే ఎక్కడెక్కడ ఏమేమి కనిపిస్తే నాకు సొంతం కావాలి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అబ్బగారు గాలి ఎగిరిపోయాడు, మరి కొడుకు గారు మంటల్లో ఎగిరిపోతారు, భూమిలో ఎగిరిపోతారు, నీళ్ళలో మునిగిపోతాడో తెలియదు కదా. అవునా కదా? ఏమయ్యా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి కష్టపడి దాచుకొని ఉన్నాడో అదంతా నేను ఆరగించాలి అంటారు. ఏమంటారు? రాక్షసుడు అంటారు. దానికి 2 వర్గాలు ఉన్నాయండి భూమి మీద. చూసినంతా కావాలి.